తను ఏ విధంగా తన వాగ్దాటిని ప్రదర్శించింది. తాను చదువుతూ మీ అందరినీ కూడా చదువుకోవటం కోసం, మీకు మంచి భవిష్యత్తు ఉండటం కోసం మిమ్మల్ని ఏ విధంగా ఇన్స్పైర్ చేసినటువంటి విషయాన్ని కూడా మీరు మీ జీవితకాలం అంతా గుర్తుంచుకోవాలి. చెప్పేవాడు లేక చెడిపోయేవాళ్ళు ఈరోజు చాలా ఎక్కువ. మీరందరూ ఒక్కసారి ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. రోజు మేము చెప్తూనే ఉంటాం, మీ అధ్యాపకులు చెప్తూ ఉన్నారు, ఇటువంటి పెద్దలు చాలామంది మీ శ్రేయస్సు కోసం మీకు ఎన్నో హితోక్తులు చెప్తున్నారు. అలాగే జస్ట్ మీకంటే జస్ట్ సీనియర్ అక్షర ఈరోజు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ఇన్స్పిరేషన్ తోటి, సహకారంతో మీ ముందు ఏ విధంగా మీ భవిష్యత్తు కోసం మీరు కలలు కనండి, కలలని సాకారం చేసుకోండి. మంచి కలలు కనేవాడికి, మంచి బుద్ధులు ఉన్నటువంటి వాడికి మంచి భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. మీ తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు లేరు. మీకు మిడిమిడి జ్ఞానంతో మనము మన తల్లిదండ్రులు చెప్పేటటువంటి విషయాలను కూడా సూక్ష్మగ్రాహ్యంగా మనం గ్రహించలేకపోతున్నాం. వాళ్ళు పాపం మిమ్మల్ని కొడుతూనో తిడుతూనో లేకపోతే ఇంకో రకంగానో ఇబ్బంది పెడుతూ మీకు చెప్పలేరు. వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళ ప్రపంచం అంతా ఏమిటి? ప్రతిరోజు వేకుజామున లేవటం, వంట చేసుకోవటం, మీకు కాస్త వండటం, మిమ్మల్ని స్కూల్కి వెళ్ళమని, కళాశాలకు వెళ్ళమని చెప్తూ వాళ్ళు కూడా అక్కడ చెమటోడ్చడం కోసం కూలికి నాలికి వెళ్ళొస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మీరెవరు? మీరు వాళ్ళ పుత్రుళ్ళు అయినప్పటికీ కూడా మీకు వాళ్ళ దృష్టిలో మీరేంటో ఒకసారి ఆలోచించండి. మేము చదువుకోలేదు, మాకు అక్షరజ్ఞానం లేదు, ప్రపంచం తెలియదు, ఈ కల్లూరు మహా అయితే ఖమ్మం జిల్లాను దాటి మేము ఎక్కడికి పోలేదు, ఏమీ చూడలేదు, ప్రపంచం ఎలా ఉంటుందో మేము చూడలేదు. కానీ మా పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, మా అమ్మాయి బాగా చదువుకుంటుంది, కాబట్టి మా అబ్బాయి ముందు మా అమ్మాయి ముందు మేము చాలా తక్కువ స్థాయి అనేటటువంటి చిన్న భావన వాళ్ళలో ఉంటుంది.